శనివారం జరగనున్న పోలింగ్ కోసం ఢిల్లీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2607 ప్రాంతాల్లో 13640 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. హీట్ వేవ్ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పారామిలిటరీ సిబ్బంది అందుబాటులో ఉంచుతామన్నారు ఢిల్లీ సీఈఓ పి కృష్ణమూర్తి. మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో 5 విడతలు పూర్తి చేసుకుని 6వ విడతకు సిద్ధమవుతోంది. 6వ విడతలో దేశ రాజధాని ఢిల్లీ, ఆ పక్కనే ఉన్న హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఢిల్లీ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కృష్ణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ ఎన్నికల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం. సార్ నమస్తే. ప్రస్తుతం ఢిల్లీ పూర్తిగా ఒక పట్టణ ప్రాంత రాష్ట్రం. ఇక్కడ ఈ ఎన్నికల నిర్వహణ, వాటి కోసం మీరు చేస్తున్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఢిల్లీలో 7 పార్లమెంట్ సీట్స్ ఉన్నాయి. ఈ 7 పార్లమెంట్ సీట్స్లో దాదాపు 13,640 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 2,627 లొకేషన్స్లో ఈ 13,000 చిల్లర పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. పోలింగ్ స్టేషన్స్ అన్నీ సెటప్ అవుతున్నాయి. దాని తర్వాత మ్యాన్ పవర్ అనేది మొత్తం పోలింగ్ కావాల్సినటువంటి మ్యాన్ పవర్ డిప్లాయ్మెంట్ అయిపోయింది. వాళ్ళ ట్రైనింగ్ అంతా రెడీ అయిపోయింది. తర్వాత మెషిన్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కూడా వాటి చెక్కింగ్ కానీ ర్యాండమైజేషన్ అంతా అయిపోయినది. అండ్ అన్ని పోలింగ్ స్టేషన్లోనూ ఈ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. అంటే ఎలక్షన్ కమిషన్ ఏమో దేశవ్యాప్తంగా చెప్పినప్పుడు 50% కవరేజ్ అని చెప్పి మేము కూడా 50% కవర్ చేస్తున్నాం టోటల్. కానీ 50%లో 100% వల్నరబుల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కవర్ చేస్తున్నాం. 50% అంటే మా దగ్గర దాదాపు కొంచెం 7,000 ఆల్మోస్ట్ 7,000 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. వాటిల్లో 2,800 వల్నరబుల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్. సో ఇవన్నీ కూడా 100% కవరేజ్ అయిపోతుంది. ఇప్పుడు అందరి దృష్టి పోల్ పర్సంటేజ్ మీద ఉంది. లాస్ట్తో పోల్చుకుంటే ఇప్పటిదాకా జరిగిన 5 ఫేజెస్లో ఒక 4th ఫేజ్ మినహా మిగతా ఫేజెస్ అన్నీ కూడా కొంత ఓటర్ టర్న్అవుట్ తక్కువగా రిజిస్టర్ అవుతూ వచ్చింది. పర్టికులర్గా అర్బన్ మెట్రోపాలిటన్ ఏరియాస్లో జనరల్గానే తక్కువగా ఉంటుంది. ఈసారి ఆ పోల్ పర్సంటేజ్ పెంచడానికి ఏమైనా ఎఫర్ట్స్ మీరు మీ వైపు నుంచి? మీరు చెప్పినట్లు కొంచెం అర్బన్ ఏరియాస్లో వాట్ వీ కాల్ అర్బన్ ఎపథీ అనేది ఉంటుంది కొంచెం. దానివల్ల ఓటర్ టర్న్అవుట్ పర్సంటేజ్ జనరల్గా కూడా నేషనల్ యావరేజ్ కానీ మిగతా ఏరియాస్ తోటి కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. ఢిల్లీ మిగతా మెట్రోపాలిటన్ ఏరియాస్ తోటి కంపేర్ చేస్తే ఢిల్లీ ఫేర్స్ బెటర్. లాస్ట్ 2 ఎలక్షన్స్ 2014, 2019లో కూడా ఇన్ కంపారిజన్ విత్ అదర్ మెట్రోపాలిటన్ సిటీస్ బై అండ్ లార్జ్ ఢిల్లీ బెటర్ ఉన్నది. ఢిల్లీ ఒక మెట్రోపాలిటన్ సిటీ, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటారు. తెలుగువారు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారికి మీరు తెలుగులో ఇచ్చే సందేశం ఏదైనా? తెలుగువారు కానీ మిగతా వాళ్ళు కానీ నేను ఇచ్చే సందేశం ఒకటే. ఎలక్షన్ రోజు, ఓటింగ్ రోజు 25th మేకి మన కంట్రీకి, మన దేశానికి ఇది ఒక గర్వకారణమైన విషయం. ఇంత పెద్ద ఎలక్షన్ జరుగుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్షన్ మన దేశంలో జరుగుతుంది. కాబట్టి ఎండ అయినా వాన అయినా ఏదైనా కూడా 5 సంవత్సరాల్లో ఒకసారి ఈ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తెలుగు వాళ్ళు స్పెషల్లీ పెద్ద సంఖ్యలో వచ్చేసి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఢిల్లీలో మే 25న జరగనున్న ఎన్నికలు పోలింగ్ తేదీ నాడు ప్రతి ఒక్కరూ ఎండైనా వానైనా వచ్చి, ఎందుకంటే 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఫెస్టివల్ ఇది, డెమోక్రటిక్ ఫెస్టివల్. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఆయన కోరుతున్నారు. కెమెరా పర్సన్ ప్రభుతో మహాత్మా కుడియా, TV9 న్యూఢిల్లీ.